ఖతార్లో ఇజ్రాయెల్ బెరుపు దాడులను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించుకున్నారు. పైగా తమ చర్యలను ఖండిస్తున్న దేశాలను ఆయన తప్పుపడుతున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతుందంటూ ఖతార్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక తాజాగా ఈ దాడులపై స్పందించిన ట్రంప్ నెతన్యాహుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తమ వైఖరిని మార్చుకోనట్లు తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మరో ముస్లిం దేశాన్ని టార్గెట్ చేసినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో అత్యంత సున్నితమైన రాజకీయ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కీలక మిత్రదేశమైన ఖతార్పై ఇటీవలే ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా దీనిపై స్పందించిన ట్రంప్ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇలాంటి చర్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ట్రంప్ సూచించారు. గత వారం గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు దోహాలో సమావేశమైన హమాస్ నేతలపై సమిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ఖతార్ భద్రతాధికారి సహా 6 ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దీనిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తమ దేశానికి కీలక మిత్రదేశంగా ఉన్న ఖతార్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ దాడులు లక్ష్యాలను ఛేదించడంలో విఫలమయ్యాయని, కానీ 6 ప్రాణాలు మాత్రం తీసేయన్నారు. ఖతార్పై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ దోహాలోని పలు ప్రాంతాలపై బాంబులు జారవిడిచింది. హమాస్ సీనియర్ లీడర్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఆపరేషన్ సమిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ భూమి మీద హమాస్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశమేదీ లేదని, హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు విశ్రమించబోమని మరోమారు ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ దాడుల్ని ఖతార్ ఖండించింది. పిరికి పంద చర్య అని అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ అతిక్రమించిందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మండిపడ్డారు. అయితే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అత్యంత బలమైనది, శత్రువుల వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. ఇదే సమయంలో శత్రువులపై దాడి చేయడంలోనూ పక్కా ప్లాన్ కు ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ తన శత్రువులను ప్రపంచవ్యాప్తంగా వెతికి లక్ష్య దాడులు చేస్తూ తన రక్షణ విధానాన్ని అమలు చేస్తుంది. తాజాగా ఖతార్ రాజధాని దోహాలో హమాస్ పొలిటికల్ విభాగ నాయకులపై చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ దాడి గాజా యుద్ధం ముగింపు చర్చల మధ్యలో జరగడంతో మధ్య ప్రాంత రాజకీయాల్లో కొంత ఉద్రిక్తతల్ని సృష్టించింది. ఖతార్లోని హమాస్ కార్యాలయంపై 10కి పైగా యుద్ధ విమానాలతో చేసిన ఈ దాడి 6 మరణాలకు కారణమైంది. దీన్ని ప్రిసైజ్ స్ట్రైక్ గా పిలుస్తూ హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలోని ఖటార్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ కాంపౌండ్ పై ఈ నెల 9న ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఈ ప్రదేశం హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుల నివాసాలకు సమీపంలో ఉంది. దాడి సమయంలో హమాస్ నాయకులు అమెరికా ప్రతిపాదించిన గాజా సీజ్ఫైర్ ప్లాన్ పై చర్చలు జరుపుతున్నారు. ఇందులో ప్రధాన టార్గెట్ ఖలీల్ అల్ హయా, హమాస్ గాజా ఆపరేషన్స్ హెడ్, సీజ్ఫైర్ చర్చల్లో చీఫ్ నెగోషియేటర్. ఇతరులలో ఖాలిద్ మషాల్, మహమ్మద్ ఇస్మాయిల్ దర్వీష్, జాహర్ జబారిన్ ఉన్నారు. హమాస్ ప్రకారం ముఖ్య నాయకులు తప్పించుకున్నారు, కానీ 6 చనిపోయారు. అల్ హయా కుమారుడు అల్ హయా ఆసిఫ్, డైరెక్టర్ అబూ బిలాల్, 3 సెక్యూరిటీ సిబ్బంది మరొకరు ఉన్నారు. ఖతార్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుడు బదర్ సాద్ మొహమ్మద్ అల్ హుమైదీ కూడా మరణించాడు. ఇజ్రాయెల్ మాత్రం అల్ హయాను చంపామని ప్రకటించింది, కానీ హమాస్ దాన్ని ఖండించింది. ఈ దాడి ఖతార్ ఎయిర్ స్పేస్ ను దాటి 10కి పైగా ఫైటర్ జెట్లతో చేసిన మొదటి దాడిగా నిలిచింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఖతార్ అనేక ఏళ్ల పాటు మధ్యవర్తిగా వ్యవహరించింది. ఆ దేశ చొరవను టెల్ అవీవ్ పలు సందర్భాల్లో స్వాగతించింది. అదే సమయంలో హమాస్ పై ఒత్తిడి తీసుకురావడం లేదంటూ విమర్శలు గుప్పించింది. గాజా యుద్ధం మొదలు ఖతార్లో దాడులు జరపడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల సమయంలో ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇటీవల గాజా నగరంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది.
స్థానికంగా ఉన్న ఆకాశ హర్మియాలని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అలాగే గాజా సిటీని ఖాళీ చేసి పౌరులంతా దక్షిణ గాజాకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. గాజా సిటీలోని 2 ఎత్తైన భవనాలు, వాటి పరిసరాల్లోని గుడారాల్లో తలదాచుకుంటున్న పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఆ భవనాల లోపల, వాటి పరిసరాల్లో హమాస్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు ఉన్నట్లు ఆరోపించింది. ఈ క్రమంలోనే వాటిలోని ఓ భవనంపై టెల్ అవీవ్ సేనలు దాడికి పాల్పడ్డాయి. మరోవైపు ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తమ భూభాగంపై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోలుస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా ప్రకటించిందని గుర్తు చేశారు. అల్-ఖైదా ఉగ్రవాదుల పట్ల అమెరికా స్పందించిన తరహాలోనే హమాస్ ఉగ్రవాదులపై తాము స్పందిస్తున్నామని నెతన్యాహు చెప్పారు. హమాస్కు ఈ భూమి మీద సురక్షితమైన ప్రదేశం అనేది లేకుండా చేయడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. హమాస్ ఉగ్రవాద లీడర్లకు ఆశ్రయం కల్పించడం వల్లే దోహాలో దాడులు చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. హమాస్కు ఆ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారిందని, ఉగ్రవాదులకు ఖతార్ నిధులు సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తమ చర్యలను ఖండిస్తున్న దేశాలను నెతన్యాహు తప్పుపట్టారు. ఆత్మరక్షణ కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ సహా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ నెతన్యాహు హెచ్చరించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ మరో ముస్లిం దేశమని తెలుస్తోంది. ఇజ్రాయెల్, టర్కీ ఒకప్పుడు బలమైన ప్రాంతీయ భాగస్వాములు. కానీ 2000ల చివరి నుంచి ఈ 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ నేతృత్వంలో ప్రారంభమైన గాజా యుద్ధం కారణంగా ఈ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గత ఏడాది సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనం తర్వాత అక్కడ ప్రభావం కోసం ఈ 2 దేశాలు పోటీ పడుతూ ఉండడంతో వాటి మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తుర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ చాలా కాలంగా పాలస్తీనా ఉద్యమానికి, హమాస్కు మద్దతుదారుగా ఉన్నారు. దీంతో తుర్కీయేనే ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ అని విశ్వసనీయ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. ఈ వార్త తుర్కీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. ఖతార్పై చేసినట్లుగానే ఇజ్రాయెల్ తమ దేశంపై కూడా దాడులు చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులు దేశంతో సహా మొత్తం తమ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెడతాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రియర్ అడ్మిరల్ జకీ అక్తుర్క్ ఇటీవల అంకారాలో తెలిపారు. ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తారాస్థాయికి తీసుకువచ్చిందని విమర్శించింది. తాజాగా తుర్కీయే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హిట్లర్తో పోల్చింది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తుర్కీ అధ్యక్షుడు ఇజ్రాయెల్ను, ముఖ్యంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శిస్తున్నారు. హమాస్ అధికారులు క్రమం తప్పకుండా టర్కీని సందర్శిస్తూ ఉండడంతో పాటు కొందరు ఆ దేశంలో స్థిరపడ్డారు. హమాస్ తన భూభాగం నుంచి దాడుల్ని ప్లాన్ చేయడానికి, సైన్యాన్ని నియమించడానికి, నిధులు సమకూర్చడానికి తుర్కీ అనుమతిస్తోందని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది. అటు అమెరికా మిత్రదేశమైన ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో సంక్షోభం మరింత ముదురుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోవడమే కాకుండా బందీల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇజ్రాయెల్ చర్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఖతార్ మండిపడింది. అటు ఈ దాడుల్ని భారత ప్రధాని మోడీ కూడా తీవ్రంగా ఖండించారు. యుఏఈ, సౌదీ అరేబియా కూడా ఈ దాడుల్ని తీవ్రంగా తప్పుపట్టాయి. తాజాగా ట్రంప్ కూడా హెచ్చరించడంతో ముందు ముందు పరిణామాలు ఎలా ఉండనున్నాయోననే ఉత్కంఠ నెలకొంది.